ఒరెస్నిక్ ఈ డెడ్లీ మిసైల్ పశ్చిమ దేశాలను వణికిస్తోంది. ఈ హైపర్సోనిక్ క్షిపణిని పశ్చిమ దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. దీంతో రష్యా ఈ క్షిపణితో దాడి చేస్తే ఎలా అంటూ టెన్షన్ పడుతున్నాయి. ఒరెస్నిక్ తర్వాత మరో ఆయుధాన్ని రష్యా బయటకు తీసింది. ఈ ఆయుధమే ప్రయోగిస్తే శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేయనుంది. ప్రధానంగా ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ను ఈ ఆయుధం చంపేస్తుందని రష్యన్లు చెప్తున్నారు. అసలు ఏమిటి ఆయుధం? ఆ ఆయుధంతో ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లనుంది? వాచ్ ది స్టోరీ. మస్క్ జెలెన్స్కీని రష్యా దెబ్బ కొట్టిందా? కీవ్ డ్రోన్లకు కిల్లర్ను రష్యా తీసుకొచ్చిందా? ఉక్రెయిన్ పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ 2022 ఫిబ్రవరిలో ప్రారంభించింది. నాటి నుంచి అణు ఆయుధాలు మినహా తమ వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలతో రష్యా దాడి చేసింది. ఆఖరికు ఇప్పుడిప్పుడే తయారు చేస్తున్న ఒరెస్నిక్ వంటి ప్రమాదకర ఆయుధాలను కూడా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రయోగించింది. ఈ ఒరెస్నిక్ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ విజయవంతమైనట్టు స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతినే ప్రకటించారు. ఈ ఒరెస్నిక్ మిసైల్ ను అడ్డుకునే శక్తి ప్రపంచంలో ఏదీ లేదని చెప్పారు. ఇటీవలే ఉక్రెయిన్ నగరం డినిప్రోపై రష్యా ఒరెస్నిక్ మిసైల్ ను ప్రయోగించింది. ఉక్రెయిన్ వద్ద అమెరికా, పశ్చిమ దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్న ఈ మిసైల్ ను అడ్డుకోలేకపోయాయి. డినిప్రో నగరంలోని రక్షణ పరిశ్రమలను ఒరెస్నిక్ నీలమట్టం చేసింది. ఇప్పుడు ఒరెస్నిక్ పేరు వింటే పశ్చిమ దేశాల్లో వణుకు పుడుతుంది. ఇది హైపర్సోనిక్ మిసైల్ కావడంతో రేడార్లు ఈ మిసైల్ ను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. ఇదే డెడ్లీ వెపన్ అనుకుంటే తాజాగా ఉక్రెయిన్ దాని మిత్రదేశాలతో పాటు స్టార్లింక్ చీఫ్ ఇలాన్ మస్క్ కు కలవరానికి గురి చేసే మరో కొత్త ఆయుధాన్ని రష్యా బయటికి తీస్తోంది. ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే ఉక్రెయిన్ పని అయిపోయినట్టే మాస్కో చెప్తోంది. అసలు ఆ ఆయుధం ఏమిటి? ఎందుకు పశ్చిమ దేశాలు టెన్షన్ పడుతున్నాయి? నిజంగానే రష్యా కొత్త ఆయుధం ఉక్రెయిన్ను వణికిస్తుందా? రష్యా కొత్త ఆయుధం తెలుసుకుపోయే ముందు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం గురించి తెలుసుకోవాలి. ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. ఆధునిక కాలంలో యుద్ధం చేయాలంటే ఆయుధం ఎంత ముఖ్యమో కమ్యూనికేషన్ కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు శత్రువు లక్ష్యాలను గుర్తించి డ్రోన్ లేదా క్షిపణిని ప్రయోగించాలంటే దానికి జీపీఎస్ అవసరం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. డ్రోన్ లేదా క్షిపణి ఏ దిక్కున వెళ్లాలో ముందే సెట్ చేస్తారు. వాటిని ప్రయోగించిన తర్వాత లక్ష్యం వైపు దూసుకెళ్లి దాడి చేస్తాయి. ఒకవేళ జీపీఎస్ లేకపోతే సదరు వెపన్ లక్ష్యం దిశగా వెళ్లదు. అంతేకాదు, యుద్ధంలో పోరాడుతున్న సైన్యంతో సంప్రదింపులకు కూడా ఈ సమాచార వ్యవస్థ అవసరం. లేదంటే వాళ్ళు ఎక్కడ దాడి చేస్తున్నారో కూడా తెలుసుకోవడం చాలా కష్టం. సో శత్రువుపై విజయం సాధించాలంటే డెడ్లీ వెపన్స్ తో విడుచుకుపడడం ముఖ్యం కాదు. ముందు శత్రువు సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయాలి. అప్పుడే శత్రువు బలహీనపడతాడు. ఆ తర్వాత యుద్ధంలో విజయం తేలికవుతుంది. అందుకే యుద్ధం ప్రారంభంలో ఉక్రెయిన్కు చెందిన కమ్యూనికేషన్ వ్యవస్థను మాస్కో సేవలు టార్గెట్ చేశాయి. ఎయిర్పోర్ట్లు, టెలికమ్యూనికేషన్ టవర్లను ధ్వంసం చేసింది. దీంతో యుక్రెయిన్ యుద్ధం 2 రోజుల్లో ముగుస్తుందని అందరూ భావించారు. కానీ రష్యా అంచనాలు తలకిందులయ్యాయి. కారణం, ఉక్రెయిన్ యుద్ధంలోకి ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ చీఫ్ ఇలాన్ మస్క్ ఎంట్రీ ఇచ్చాడు. మస్క్ ఆయుధాలతో ఉక్రెయిన్ తరఫున పోరాడలేదు. కానీ అంతకంటే కీలకమైన సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు సహాయపడ్డాడు. ఉక్రెయిన్కు పెద్దెత్తున స్టార్లింక్ కనెక్షన్లను ఉచితంగా అందించాడు. సుమారు 42,000కు పైగా స్టార్లింక్ టెర్మినల్స్ లను ఉక్రెయిన్కు అందించాడు. దీంతో ఉక్రెయిన్కు మళ్లీ యుద్ధంలో పోరాడేందుకు అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థ లభించినట్లు అయింది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్, జీపీఎస్ వంటి వసతులు ఉక్రెయిన్లో పునరుద్ధరించబడ్డాయి. దీంతో యుద్ధంలో రష్యా సేవలను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంది. రాజధాని కీవ్ వైపు దూసుకొస్తున్న రష్యన్ సేవలను ఉక్రెయిన్ బలగాలు తరిమికొట్టాయి. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలన్న పుతిన్ కలలకు ఇలాన్ మస్క్ గండి కొట్టాడు. అప్పట్లో మస్క్ రష్యా మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. మాస్కో సేవలను గుర్తించడానికి, రష్యాలోని కీలకమైన లక్ష్యాలను ఛేదించడానికి ఉక్రెయిన్ దళాలు ఎక్కువగా స్టార్లింక్ పైనే ఆధారపడుతున్నాయి. అయితే ఈ స్టార్లింక్ తో పాటు ఉక్రెయిన్ ఆయుధాలకు చెక్ పెట్టే కొత్త వ్యవస్థను రష్యా తయారు చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ కొత్త ఆయుధం లక్ష్యాలను నిర్ధారించి ఆయుధాన్ని గుర్తించి ధ్వంసం చేయగలదని రష్యా చెప్తుంది. అందుకు సంబంధించి డిసెంబర్ 14న మాస్కో కీలక ప్రకటన చేసింది. తమ కొత్త వ్యవస్థ ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించి వాటిపై కౌంటర్ అటాక్ చేస్తుందని రష్యా తెలిపింది.
ఈ కొత్త ఆయుధం గురించి రష్యాకు చెందిన అన్మాన్డ్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ సిబిఎస్టి చైర్మన్ ఆండ్రే బెజ్రుకోవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రష్యన్ మీడియా కథనాల ప్రకారం కలింకా అనే కొత్త ఆయుధాన్ని సిబిఎస్టి తయారు చేసింది. ఈ టెక్నాలజీని తయారు చేయడంలో రష్యాకు చెందిన 200 రక్షణ, జాతీయ భద్రతా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ ఆయుధాన్ని కలింకగా రష్యా పిలుస్తుంది. దీన్నే స్టార్ లింక్ కిల్లర్ గా కూడా రష్యన్లు పేర్కొంటున్నారు. యుద్ధంలో పోరాడుతున్న రష్యా బలగాల అవసరాలను బట్టి కలింక ఆయుధాలను ఉత్పత్తి చేస్తామని బెజ్రోకోవ్ చెప్పారు. కలింక వ్యవస్థలు ఇప్పటికే రెడీగా ఉన్నట్లుగా రష్యన్ మీడియా కూడా తెలిపింది. కలింక నిజంగా డెడ్లీ ఆయుధమా? ఉక్రెయిన్ కు కీలక శక్తిగా మారిన ఎలన్ మాస్క్ స్టార్ లింక్ టెర్మినల్స్ లను ఈ కలింక అత్యంత వేగంగా గుర్తించి ధ్వంసం చేయనుంది. ఆ టెర్మినల్స్ నే కాదు, ఉక్రెయిన్ దాడులకు ఉపయోగించే డ్రోన్లను కూడా ఈ ఆయుధం ధ్వంసం చేయగలదు. వాస్తవానికి డ్రోన్లను గుర్తించడంలో రాడార్లు విఫలమవుతున్నాయి. అవి దగ్గరకు వస్తే తప్ప డ్రోన్లుగా తెలియడం లేదు. వాటిని గుర్తించేలోపు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే అత్యాధునిక డ్రోన్లను సైతం కూల్చేసేందుకు రష్యా ఈ కలింకాను తీసుకొచ్చింది. స్టార్ లింక్ అయినా, దీని మిలిటరీ వర్షన్ స్టార్ షీల్డ్ అయినా కలింకా నుంచి తప్పించుకోవడం అసాధ్యమని బెజ్రోకోవ్ చెప్పారు. వాస్తవానికి స్టార్ షీల్డ్ టెర్మినల్ కమ్యూనికేషన్ వ్యవస్థను రేడార్లు గుర్తించకుండా స్పేస్ ఎక్స్ తయారు చేసింది. స్టార్ లింక్, స్టార్ షీల్డ్ డ్రోన్లతో పాటు తన పరిధిలో శత్రువులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఏదైనా కలింక పసిగట్టనుంది. కలింక ఆయుధాన్ని కూడా యుద్ధ క్షేత్రంలో పరిరక్షించేందుకు రష్యా సిద్ధమైనట్లుగా పశ్చిమ మీడియా చెప్తుంది. యుద్ధంలోకి కలింక ఎంట్రీ ఇస్తే మానవరహిత పడవలతో పాటు డెడ్లీ డ్రోన్ బాబా యాగాన్ని కూడా అడ్డుకొని తుక్కురేగొడుతుంది. స్టార్ లింక్, స్టార్ షీల్డ్లను ఉపయోగించుకొని ఉక్రెయిన్ పెద్దెత్తున వైమానిక, సముద్ర డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడుతోంది. యుద్ధంలో రష్యాలోని లక్ష్యాలను గుర్తించడానికి పశ్చిమ దేశాలు ఇచ్చే ఆయుధాల కంటే ఉక్రెయిన్ కు స్టార్ లింకే కీలకంగా మారింది. స్టార్ లింక్ ద్వారా ఉక్రెయిన్ పొందుతున్న ప్రయోజనాన్ని మాస్కో గుర్తించింది. అందుకే స్టార్ లింక్ తో పాటు ఉక్రెయిన్ డ్రోన్లను చెక్ పెట్టేందుకు కలింకాను తీసుకొచ్చింది. కలింకాను యుద్ధంలోకి తీసుకురాకముందే పరీక్షించినట్టు సిబిఎస్టి చీఫ్ బెజ్రోకోవ్ చెప్పారు. మానవరహిత పడవలను గుర్తించడంలో కలింక సక్సెస్ అయినట్లు తెలిపారు. స్టార్ లింక్ జీపీఎస్ ఆధారంగా ప్రయోగించి ఉక్రెయిన్ డ్రోన్లు మానవరహిత బోట్లను 15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించి కలింక బద్దలు కొడుతుందని రష్యా చెప్తుంది. కదిలే స్థిరంగా ఉండే స్టార్ లింక్ టెర్మినల్స్ లను గుర్తించే సామర్థ్యం కలింకకు ఉంది. ఈ కలింక ఆయుధాన్ని ఫైటర్ బోట్లు, జెట్లు, హెలికాప్టర్లతో సహా అన్ని చోట్ల మోహరించడానికి అవకాశం ఉంది. యుద్ధ జోన్లలో భూమిపై ఏర్పాటు చేసిన స్టార్ లింక్ టెర్మినల్స్ లను కూడా కలింక గుర్తించనుంది. ప్రధానంగా మానవరహిత డ్రోన్లు, నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ కలింకను రష్యా రూపొందించింది. నిజానికి యుద్ధంలో స్టార్ లింక్ ను ఉపయోగించడాన్ని ఇలాన్ మస్క్ వ్యతిరేకించాడు. అందుకే 2023లో కొన్ని వారాల పాటు స్టార్ లింక్ సేవలను కూడా నిలిపివేశాడు. అయితే అమెరికా జోక్యంతో మళ్లీ సేవలను ఇలాన్ మస్క్ పునరుద్ధరించాడు. ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్న బలగాలకు రష్యా సైతం స్టార్ లింక్ టెర్మినల్ లను బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. అయితే స్టార్ లింక్ టెర్మినల్ కనెక్షన్ లో సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాలు పేర్కొంటున్నాయి. స్టార్ లింక్ ను రష్యాలోనూ వినియోగిస్తున్నట్టు ఇలాన్ మస్క్ తెలిపాడు. అయినా అమెరికా దానిపై ఎలాంటి ఆంక్షలను విధించకపోవడం విశేషం. మొత్తంగా స్టార్ లింక్ డ్రోన్లు, మానవరహిత నౌకలను టార్గెట్ చేసేందుకు రష్యా కొత్త ఆయుధాన్ని దించింది. దీంతో యుద్ధంలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే.